హలో ఎవ్రీవన్. నేను మీ మానస. ప్రీవియస్ వీడియోలో మనము వర్ణమాలలో అచ్చులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూసుకున్నాం. వర్ణమాల, దాని ధ్వన్యోత్పత్తి స్థానాలు అవన్నీ. ఈ రోజు మనం దాని కంటిన్యూషన్ హల్లులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోబోతున్నాము. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి వీడియో చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఫర్దర్ గా కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, వచ్చేయండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి హల్లులు. హల్లులని వ్యంజనాలు లేదా త్రాణులు అంటారు. హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకున్నాం మనం? కా నుంచి బండిరా వరకు ఉన్న వాటిని హల్లులు అనుకున్నాం. అయితే ఇప్పుడు ఒకసారి హల్లులన్నీ ఇక్కడ రాసుకుందాం మనము. ఓకేనా, ఇప్పుడు మనం కా నుంచి బండ్రా వరకు ఉన్న హల్లులన్నిటినీ మనం ఇప్పుడు రాసుకున్నాము. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చెప్తాను. కవర్గం, ఇది చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఇప్పుడు వీటిని మనము అడ్డంగా వచ్చేసి వర్గం, నిలువుకి నంబర్. నంబర్ అంటే వర్గ, ప్రథమ, ద్వితీయ, తృతీయ అని అలాగా నంబర్ అంటే. ఇప్పుడు మనం వీటిని ఫస్ట్ అలా డివైడ్ చేసుకుంటాం. నంబర్ 1, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ. ఇది కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఇంకా ఇది వర్గ, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు. ఇలా ఎందుకు డివైడ్ చేసుకుంటున్నా అంటే మనం ఫర్దర్ గా చెప్పుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉండిద్ది ఇలా. అందుకని ముందే మీకు క్లియర్ గా ఎలా సపరేట్ చేశాను, ఎలా డివైడ్ చేశాను అనేది మీకు ముందు చెప్తున్నాను. ఫర్దర్ గా నేను ముందు నేను చెప్పే దాంట్లో ఎలా చెప్తానంటే, ఇప్పుడు కాక, గా ఇట్లా చెప్పుకుంటా పోను. కవర్గం అని చెప్తాను. కవర్గం అని చెప్తే అప్పుడు ఏమొస్తాయి? ఈ మొత్తం వస్తాయి. వర్గ ప్రథమాక్షరాలు అంటాను. వర్గ ప్రథమాక్షరాలు అంటే కచట తపలు, ఇట్లా నిలువుకి ఈ వరుస వచ్చేస్తుంది. అలాగా అట్లా మనకి డివైడ్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా ముందే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. వర్గము, నంబరు. ఓకే, అడ్డంగా వర్గం, నిలువుగా నంబర్. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హల్లుల్లో మనం ఫస్ట్ అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు గురించి మాట్లాడుకోబోతున్నాం. అల్ప ప్రాణాలు అంటే ఏంటి అంటే తేలికగా పలికేవి, ఒత్తులు లేనివి. మన భాషలో మనకి గ్రామటికల్ వర్డ్స్తో మనకు అనవసరం, మనకు అర్థమయ్యేలాగా మనం చూసుకుందాం. చూడండి, ఒత్తు లేకుండా ఉండేవన్నీ అల్ప ప్రాణాలు, ఒత్తులుండి గట్టిగా పలికేవన్నీ మహాప్రాణాలు. ఇక్కడ చూద్దాం. చూడండి, ఒత్తు లేకుండా ఏమున్నాయి ఇక్కడ? వర్గ ప్రథమాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ పంచమాక్షరాలు. చూద్దాం. వర్గ ప్రథమ, వర్గ తృతీయ, వర్గ పంచమాక్షరాలు అల్ప ప్రాణాలు. 1, 3, 5. చూడండి, బేసి సంఖ్యలో ఉన్న ఇవి అల్ప ప్రాణాలు. ఇంకా మహాప్రాణాలు అంటే ఒత్తులతో ఉండి పలికేటప్పుడు ఒత్తులతో ఉన్నవి మహాప్రాణాలు. అవి ఏమేమి ఉన్నాయి? వర్గ ద్వితీయ, వర్గ చతుర్థాక్షరాలు, ఇవి మహాప్రాణాలు. వీటినే వర్గయుక్కులు అని కూడా అంటాం. మహాప్రాణాలకే ఇంకొక పేరు ఏంటంటే వర్గయుక్కులు. చూడండి, ఇక్కడ రాస్తాను ఒకసారి. అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు ఏమేంటి? అల్ప ప్రాణాలు వర్గ ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలు. చూడండి, వర్గ ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలు. ఇప్పుడు వీటిలో వర్గ ప్రథమాక్షరాలని పరుషాలు అంటాం. వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి కదా, వీటిని పరుషాలు అంటాం. వర్గ ప్రథమాక్షరాలని పరుషాలు అంటే ఏంటంటే కఠినంగా పలికే వాటిని పరుషాలు అంటాం. కఠినంగా పలికేవి పరుషాలు. అర్థమైందా? ఈ పరుషాలనే శ్వాసాలు అని కూడా అంటాం. శ్వాసాలు అని కూడా అంటాం. ఇప్పుడు అవి చూద్దాం ఒకసారి. వర్గ ప్రథమాక్షరాలు ఏమేమి ఉన్నాయి? కచట తపలు. ఈ కచట తపలు ఇవి
కచట తపలు వర్గ ప్రథమాక్షరాలు, వీటిని పరుషాలు అంటాం. పరుషాలు అంటే ఏంటి? కచట తపలు. నెక్స్ట్ వర్గ తృతీయ అక్షరాలని సరళాలు అంటాం. ఏమంటాం? సరళాలు. సరళాలు అంటే తేలికగా పలుకబడేవి. తేలికగా పలికేవి సరళాలు. వీటిని మరొక పేరు ఏమంటామంటే వీటిని నాదాలు అని కూడా అంటాం. ఏమంటాం? నాదాలు. చూడండి, వర్గ ప్రథమాక్షరాలని పరుషాలు అని కూడా అంటాం. అవి కఠినంగా పలికేవి పరుషాలు, వాటిని శ్వాసాలు అని కూడా అంటాం. వర్గ ప్రథమాక్షరాలు అంటే ఏంటివి? కచట తపలు. నెక్స్ట్ వర్గ తృతీయ అక్షరాలు అంటే గజడ దబలు. తృతీయ అంటే థర్డ్, నెంబర్ 3. ఇవి గజడ దబలు. ఇవి సరళంగా పలికేవి. వీటిని సరళాలు అని అంటాము. అలాగే నాదాలు అని కూడా అంటాం. వాటిని ఏమంటాం? నాదాలు. నెక్స్ట్ వర్గ పంచమాక్షరాలు. ఈ వర్గ పంచమాక్షరాలను ఏమంటామంటే అనునాసికాలు. అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలికేవి. ముక్కు సహాయంతో పలికే వాటిని వీటిని అనునాసికాలు అంటాం. ఇవి ఏంటి అంటే వర్గ పంచమాక్షరాలు. ఇవి ఉన్నాయి చూడండి, న, న, నా, నా, మా. ఇవి అనునాసికాలు. వర్గ పంచమాక్షరాలని అనునాసికాలు అని అంటాం. ఓకే, ఇక్కడ మనం శ్వాసాలు నాదాలు గురించి మాట్లాడుకున్నాం. అసలు ఇవి ఏమేంటియో చూద్దాం ఒకసారి. వర్గ ప్రథమ ద్వితీయ, ఈ రెండు అక్షరాలని, వర్గ ప్రథమాక్షరాలని వర్గ ద్వితీయ అక్షరాలని శ్వాసాలు అంటాం. వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలని నాదాలు అంటాం. ఓకేనా? అర్థమవుతుందా? వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలనేమో శ్వాసాలు అని, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలనేమో నాదాలు అంటాం. ఇప్పుడు మనం క్లారిటీ వచ్చేసింది ఇక్కడి వరకు. అల్ప ప్రాణాలు వరకు క్లారిటీగా నేర్చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మహాప్రాణాలు. మహాప్రాణాలని వర్గ ఎక్కులు అని కూడా అంటాం. మహాప్రాణాలు అంటే ఏమేమి అనుకున్నాం మనము? చూడండి, వర్గ ద్వితీయ చతుర్థ, ద్వితీయ చతుర్థ అక్షరాలని మహాప్రాణాలు లేదా వర్గ ఎక్కులు అనుకున్నాం. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలు, వీటిని మహాప్రాణాలు అంటాం. చూడండి, ఇవి సరి సంఖ్య 2, 4. ఇందాక 1, 3, 5 చూడండి, 1, 3, 5 ఈ బేసి సంఖ్యల్లో ఉన్నాయి. వీటిని అల్ప ప్రాణాలు అన్నాం. ఇప్పుడు మన మహాప్రాణాలు వచ్చేసి సరి సంఖ్యలో ఉన్నాయి. చూడండి, వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు, వీటినే మహాప్రాణాలనే వర్గ ఎక్కులు అని కూడా అంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అల్ప ప్రాణాలు మహాప్రాణాలు నోట్ చేసుకున్నాం. ఇప్పుడు శ్వాసాలు నాదాలు కూడా నోట్ చేసుకుందాం. శ్వాసాలు. శ్వాసాలు అంటే ఏం చెప్పుకున్నాం? వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు. నాదాలు అంటే ఇప్పుడు అవి ఏమేంటియో కూడా రాసుకుందామా ఇక్కడ? ఎందుకు వచ్చిందిలేండి, అవి ఏమేంటియో కూడా రాసుకొని తర్వాత నాదాల్లోకి పోదాం. వర్గ ప్రథమాక్షరాలు అంటే ఏంటి? కచట తపలు. ఈ కచట తపలనే పరుషాలు అని కూడా చెప్పుకున్నాం. కచట తపలు, అలాగే ఒత్తు కచట తపలు. ఖ, చ, ఠ, థ, ఫ. ఇవి ఒకటేది, ఇవి రెండోది. వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు. శ్వాసాలు అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు నాదాలు. నాదాలు ఏంటి? వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు. చతుర్థ 4 పంచమాక్షరాలు. అవేంటియో చూసుకుందాం. గజడ దబలు. గ, జ, డ, ద, బ. ఇవి సరళాలు అని కూడా చెప్పుకున్నాం. ఈ గజడ తపలనే పరుషాలు అనుకున్నాం. ఇక్కడ ఇవి సరళాలు. గజడ దబలు, ఒత్తు గజడ దబలు. అలాగే వర్గ పంచమాక్షరాలైన అనునాసికాలు. న, న, నా, నా, మా. ఇవి అనునాసికాలు. అది ఫైనల్గా పరుషాలు, సరళాలు, శ్వాసాలు, నాదాలు, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, అనునాసికాలు. ఇక్కడ వరకు వచ్చాం. ఇంకెప్పుడు మనం ఊష్మాలు, అంతస్తాలు గురించి మాట్లాడుకోవాలి. మళ్ళీ ఇటు వద్దాం. ఇక్కడ చూడండి, ఊష్మాలు అంటే మనం నోటితో గాలిని బయటికి ఊదుతూ పలికేవి ఊష్మాలు. గాలిని బయటికి ఊదుతూ పలకాలన్నమాట. ఇక్కడ చూద్దాం. ఇంకా యారా లావాలలో వాటిల్లో ఊష్మాలు చూద్దాం. చూడండి, స, ష, స, హ.
ఈ 4 పలికేటప్పుడు మనం బయటికి గాలి ఊది పలుకుతున్నాం చూడండి, ఇవి ఊష్మాలు. నెక్స్ట్ ఇంకా అంతస్తాలు చెప్పుకున్నాం. అంతస్తాల గురించి చెప్పుకోవాలి. అవి ఏంటి అంటే పరుషాలకు ఊష్మాలకు మధ్యస్థంగా ఉండేవి అంతస్తాలు. పరుషాలు అంటే ఏంటి? కచట తపలు, కఠినంగా పలికేవి. ఊష్మాలు అంటే ఏంటి? ఊది పలికేవి. వీటికి మధ్యస్థంగా ఉండేవి అంతస్తాలు, అంటే అంగిలి సాయంతో పలికేవి అనమాట అంతస్తాలు అంటే. అవి ఏంటి చూద్దాం. యా, రా, రా, లా, లా, వా. చూడండి, వీటిని మనం అంగిలి సాయంతో పలుకుతున్నాం. వీటన్నింటిని అంతస్తాలు అంటాం. ఓకే, అది ఇటు తిప్పుకొని రాసుకుందాం మళ్ళీ వాటిని నీట్గా. అర్థమైంది మీకు? ఊష్మాలు, అంతస్తాలు. ఊష్మాలు, అంతస్తాలు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా మనము, అది ఇక్కడ రాసుకుందాం. ఊష్మాలు అంటే ఏం చెప్పా? నోటి సహాయంతో ఊది, గాలిని బయటకు ఊది పలికేవి. అవి ఏమేమి చెప్పుకున్నాం? స, ష, స, హ. నెక్స్ట్ అంతస్తాలు. అంతస్తాలు అంటే ఏమని చెప్పుకున్నాం? పరుషాలకు ఊష్మాలకు మధ్యస్థంగా ఉండేవి. అలాగే అంగిలి సహాయంతో మనం పలికేటప్పుడు అంగిలి పైన మూర్ధన్యం అని ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం చూడండి. పైన ఇట్లా మన నాలుకని పైకంటే ఆ పైన నున్నగా తగులుతుంటుంది చూడండి, అది అంగిలి సాయంతో పలికేవి అంతస్తాలు. అవేమేంటి అనుకున్నాం? యా, రా, బండిరా, లా, అలా, వా. యా, రా, లా, వా. ఇవి అంతస్తాలు. ఏంటి అవి? అంగిలి సాయంతో పలికేవి. ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఇంకా 2 ఉన్నాయి. ఏంటి అంటే అవి స్థిరాలు, స్పర్శాలు. ఏమేంటి? స్థిరాలు, స్పర్శాలు. ఒకసారి ఇక్కడ రాస్తా చూడండి. స్థిరాలు, స్పర్శాలు అవేంటియో చూసుకుందాం, తిప్పుకుందాం మళ్ళా. ఇక్కడికి వద్దాం. ఇంకా స్థిరాలు అంటే ఏంటంటే పరుష సరళాలు కాకుండా మిగిలినవన్నీ స్థిరాలు. అర్థమైందా? పరుషాలు కచట తపలు, వర్గ ప్రథమాక్షరాలు, సరళాలు గజడ దబలు, వర్గ తృతీయ అక్షరాలు. ఇవి 2 కాకుండా మిగిలిన ఈ 3 వర్గ ద్వితీయ చతుర్థ పంచమాక్షరాలు స్థిరాలు. పరుష సరళాలు కాకుండా మిగిలినవన్నీ స్థిరాలు అనమాట. అలా నోట్ చేసుకుందాం. ఇక్కడ పరుష సరళాలు కాక మిగిలినవి స్థిరాలు. ఆ మిగిలిన ఏంటి? వర్గ ద్వితీయ చతుర్థ పంచమాక్షరాలు. ఇప్పుడు చూడండి, మనం అదే ముందు అట్లా రాసుకోకుండా వర్గ ద్వితీయ చతుర్థ పంచమ అని ఇప్పుడు వరకు అట్లా చెప్పుకున్నాం అనుకో, అవన్నీ చెప్పుకుంటా పోవాలి. ఒత్తు కచట తపలు, ఒత్తు గజడ దబలు, అన్నాసికలు అవన్నీ ఇప్పుడు రాయాల్సి వస్తుంది. అదేం లేకుండా వర్గ ద్వితీయ చతుర్థ పంచమ అని రాసేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇటు తిప్పుకున్నాం అనుకోండి, వర్గ ద్వితీయ అంటే ఇది, చతుర్థ అంటే పంచమ అంటే ఇది అర్థమైపోద్ది. అందుకే ముందే చెప్పిన నేను, ఇటు అడ్డంగా వర్గము, నిలువుగా నెంబరింగ్ ఇచ్చుకుందాము, ఈజీ అవుతుంది అని. సో ఇప్పుడు స్పర్శాలు అంటే తెలిసింది, స్థిరాలు అంటే తెలిసింది. ఇంకా స్పర్శాలు గురించి తెలుసుకోవాలి. స్పర్శాలు అంటే ఏంటంటే కా నుండి మా వరకు ఉండే హల్లులన్నీ స్పర్శాలు. కా నుండి మా వరకు ఉండే హల్లులు చూడండి. ఈడ మొదలు పెడితే కవర్గం, చవర్గం, తవర్గం, తవర్గం, పవర్గం, ఇట్లా ఈ 5 వర్గాల్లో ఉన్న ఈ అన్ని కూడా స్పర్శాలు. ఓకే, కా నుండి మా వరకు చూసుకున్నాం కదా, అయిపోయింది కదా. ఇంకా యారా వాళ్ళ సంగతి వద్దాం. ఇడికొద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇవి అంతస్తాలు, ఊష్మాలు అని చెప్పుకున్నా. ఒకసారి ఇటు తిప్పుదాం. ఇక్కడ నేను శ్వాసాలు, నాదాలు అని చెప్పా కదా. వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శ్వాసాలు, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు నాదాలు అని చెప్పాను. అవి ఎక్కడి వరకు చెప్పుకున్నాం? జస్ట్ ఈ కవర్గం నుంచి పవర్గం వరకు ఉన్న వాటిలో మాత్రమే చెప్పుకున్నాం మనం. ఇంకా వీటిల్లో చెప్పుకున్నాం. వీటిల్లో ఏవి శ్వాసాలు, ఏవి నాదాలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు శ్వాసాలు అంటే ఏంది అని అంటే, ఇప్పుడు మనము పలికేటప్పుడు మనం స్వరపెట్టుకుంటది కదా, అది కంపించకుండా గాలి బయటకు ఊది పలికేవి శ్వాసాలు. నాదాలు అంటే ఏంటి? మన స్వరపేటికలో నాదతంత్రులు ఉంటాయి కదా, అవి కంపిస్తూ పలికేవి కదా. ఇప్పుడు వీటిల్లో చూద్దాం. చూడండి, మనం వీటిల్లో ఏటిని బయటకు ఊది పలుకుతున్నాం? ఊష్మాలు ఉన్నాయి చూడు. ఊష్మాలు అంటేనే ఊది పలికేవి. ఇవి శాష, సాహ, వీటిని గాలి బయటకు ఊది పలుకుతున్నాం. ఈ ఊష్మాలు శ్వాసాలు అంటే వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలతో పాటు ఇంకేంటి అంటే ఊష్మాలు.
శ్వాసాలు అవుతాయి. ఇంకా వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలతో పాటు అంతస్తాలు అనేవి నాదాలు అవుతాయి. అర్థమైంది కదా? ఇంకా దీనికి సంబంధించినంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రీవియస్ డిఎస్సిలో ఏమైనా బిట్స్ వచ్చాయేమో ఒకసారి చూద్దాము. ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన ఒక బిట్ చెప్తాను చూడండి. యారా లావాలు, యారా లావాలని ఏమంటాం? ఆప్షన్లు ఏంటి అంటే నాదాలు, నాదతరములు, నాదతమములు, మహానాదములు. ఆన్సర్ ఏంది? నాదాలు. ఇక్కడ రాసేదా నేను? యాడ రాసేది? ఈయన రాస్తాలండి. నాదాల దగ్గర రాసుకుంటే గుర్తుండిద్ది. ఏంటి అంటే ఇది 2018 డిఎస్సి బిట్. యారా లావాలు, నాదములు. ఇప్పుడు ఇక్కడ వరకు చూసుకున్నాం, మొత్తం మనం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిన్న అచ్చులని, ప్రీవియస్ వీడియోలో అచ్చులని మనం ధ్వన్యుత్పత్తి స్థానాల ద్వారా వర్గీకరించుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా హల్లుల గురించి చూద్దాం. ఇప్పుడు హల్లులోకి వద్దాం. ఇప్పుడు వీటిని మనం కంట్యాల, ఓష్ట్యాల, తాళవ్యాల అట్లా డివైడ్ చేసుకుంటాం అనమాట. సరేనా? చేసుకుందాం, రండి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం అసలు కంఠ్యం అంటే చూద్దాం. కంఠ్యం అంటే కంఠం నుంచి పుట్టే అక్షరాలు. కంఠ్యం అంటే ఏంటి? కంఠం నుండి పుట్టే అక్షరాలు. ఇప్పుడు ఇవి ఏంటి అంటే మన ఈ హల్లుల్లో, ఈ వర్ణమాల్లో కవర్గం, కవర్గం మొత్తం కంఠ్యాలు. కవర్గం, కంఠ్యం అంటే కంఠం నుంచి పుట్టేది. ఇంకా వీటితో పాటు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం చూడు, ప్రీవియస్ క్లాస్లో హల్లులు, అచ్చులు, అచ్చుల్ని కూడా వాటిలో కంఠ్యాలు ఏమేమి ఉన్నాయి అవి కూడా ఇక్కడ రాసేసుకుందాం. అంటే మనకి క్లియర్ గా ఉంటుంది అనమాట, అంతా ఒక చోట ఉన్నట్టు ఉంటుంది. అందుకని వాటిని కూడా తెచ్చుకుందాం. ఓకేనా? అచ్చులు, హల్లులు మొత్తంలో కలిపి కంఠ్యాలు ఏమున్నాయా, ఓష్ట్యాలు ఏమున్నాయా, తాళవ్యాలు ఏమున్నాయా అన్ని ఇక్కడ రాసుకుందాం. ఒకసారి మనకి చదువుకోవడానికి, చూసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. ఓకే, ఒకసారి వాటిలో గుర్తు చేసుకుందాం. అచ్చుల్లో ఏమేమి ఉన్నాయి? కంఠ్యాలు ఆ ఆ ఏంటి ఆ ఆ కవర్గము, ఇంకా యారా లావాలు, వీటిల్లో హ హ. నెక్స్ట్ ఉభయాక్షరాల్లో విసర్గ హ, అహ అంటాం కదా, హ. ఇవన్నీ కంఠ్యాలు. తాళవ్యాలు చూద్దాం. తాళవ్యాలు అంటే ఏంటి అంటే దవడ నుంచి పుట్టాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. దవడల ద్వారా మనం పలికేవన్నమాట. అవి ఏంటి అంటే కవర్గం తర్వాతదే చవర్గం, వరుసగా ఉంటుందని అది చెప్పా. చవర్గం. నెక్స్ట్ అలలో అచ్చుల్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఈ ఈ ఏమేంటి? ఈ ఈ అచ్చులో ఈలు, హల్లుల్లో చవర్గము. ఇంకా వీటిలో మనం చూసుకుందాం యారాల వాళ్ళు ఇంకా ఏమున్నాయి? యా, రా కాదు, లా కాదు, రా కాదు, సా, యా, సా. ఇవి రెండు తాళవ్యాలు. ఓకే, చవర్గము, ఈలు, యాసాలు. ఈసారి ఫస్ట్ అచ్చు రాసుకుందాం మనం. కంఠ్యాలు అయిపోయింది, తాళవ్యం అయిపోయింది. ఇప్పుడు మూర్ధన్యం చూద్దాం. మూర్ధన్యం అంటే ఏం చెప్పుకున్నా? ఆంగిల్ సహాయంతో పలికేవి అని చెప్పుకున్నాం. ఇవి ఏమేంటి అంటే కవర్గం, చవర్గం అయిపోయింది. ఇప్పుడు టవర్గము. ఇంకా రూరులు ఉన్నాయి కదా, అచ్చుల్లో రూరులు. నెక్స్ట్ మనకి ఇందులో చూడండి, ఇక్కడ మళ్ళీ రా, షా, ఇవి మూర్ధన్యాలు. నెక్స్ట్ దంత్యాలు చూద్దాం. దంత్యాలు అంటే దంతాల సహాయంతో పలికేవి. ఇవి చూద్దాం ఏంటియో. క, చ, ట. ఇప్పుడు తవర్గము, లూలులు ఉన్నాయి కదా, లూలులు. సజలు, ఈ లంకె గుర్తున్న చజలు ఉన్నాయి కదా, ఇవి దంత్యాలు. మామూలుగా చవర్గంలో చాజాలు తాళవ్యాలు, కానీ ఈ లంకె గుర్తున్న చజలు మాత్రం దంత్యాలు. ఓకే, దంత్యాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి? ఓష్ట్యాలు. ఓష్ట్యాలు అంటే ఏంటి? పెదవుల సాయంతో పలికేవి. అవేంటి అంటే మన పవర్గం, ఉలు, ఇవి ఓష్ట్యాలు. ఇంకా నెక్స్ట్ కంఠతాళవ్యాలు ఉన్నాయి మనకు కొన్ని. కంఠతాళవ్యం అంటే కంఠము
మరియు దవడలు అంటే మన కంఠము మరియు దవడల సహాయం రెండిటిని యూజ్ చేసి పలికేవన్నమాట కంఠ తాళవ్యం అంటే. ఇవేమేంటి అంటే ఏ ఏ ఐ కంఠ తాళవ్యాలు. కంటి ఓష్ట్యాలు ఉన్నాయి. కంటి ఓష్ట్యాలు ఏంటి అంటే ఓ ఓ ఔ. అంటే ఇవి పలికేటప్పుడు తాళవ్యం అంటే దవడలు కదా, దవడతో పాటు దాని స్వరం అనేది మనకి కంఠం నుంచి వస్తుంది. అంటే అవి మనం పలికేటప్పుడు మన కంఠంలో స్వరతంత్రులు అనేవి కంపిస్తాయి, అందుకని అది కంఠ తాళవ్యం అయిన. ఇవి కంటి ఓష్ట్యాలు పలికేటప్పుడు మనము ఓ ఓ ఔ, అది మన స్వరం కంఠం నుంచి వస్తాయి మరియు మనం పెదవుల సహాయంతో ఉచ్చరిస్తాం కాబట్టి అవి కంటి ఓష్ట్యాలు అయినాయి. ఇంకా నెక్స్ట్ దంత్యోష్ట్యం అంటే మనం ఉచ్చరించేటప్పుడు మన దంతాలు మరియు మన పెదవుల సహాయంతో పలికేది ఏంటంటే వా. ఇవన్నీ మనకి ఎట్ట అర్థమవుతాయి అంటే మనం ఉచ్చరించి చూసుకోవాలి వాటన్నిటిని. మనం ఉచ్చరించేటప్పుడు కంఠం ఓకే కవర్గం అని చెప్తున్నాం, ఖ ఖ గ ఘ ఇవి మనం పలుకుతున్నప్పుడు కంఠం నుంచి వస్తుందా లేదా వాయిస్, ఆ పలుకుతున్నాం గొంతులో నుంచి వస్తుందా లేదా, హ విసర్గం అట్లా. ఇప్పుడు తాళవ్యాలు చవర్గం అని చెప్తున్నాం, దవడల సహాయం దంతాల సహాయంతో అని చెప్తున్నాం దంత్యాలకి. ఇప్పుడు తాత దాదానా పలికేటప్పుడు దంతాలకి టచ్ అవుతుందా లేదా, మనం దంతాల సహాయం తీసుకుంటున్నామా లేదా, ఇట్లా చూసుకుంటూ మనం ఉచ్చరించుకుంటూ పలికితే ఇవి మనకి గుర్తుంటాయి. దీంతో మనకి హల్లులకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలిసేసుకున్నాము, దాన్ని వర్గీకరించేసుకున్నాము. చూడండి మొత్తం ఇది హల్లులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూసేసుకున్నాం. దీనికి ముందు పాటలో మనం అచ్చులకు సంబంధించిన వర్గీకరణ అంతా చూసుకున్నాం. ఇప్పుడు హల్లులు. ఇంతటితో మనకి వ్యాకరణాంశాల్లోని అక్షర విభాగం టాపిక్ ఉంది కదా, వర్ణమాల ధ్వన్యోత్పత్తి స్థానాలు, ఇంతటితో మనకి కంప్లీట్ అయిపోయింది. అదండి మరి మ్యాటర్. హల్లులకి సంబంధించినంత వరకు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసేసుకున్నాము. ప్రీవియస్ వీడియోలో అచ్చులకు సంబంధించి చూసేసుకున్నాము. ఇది మనకి డిఎస్సికి ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి దీని నుంచి బిట్స్ వస్తున్నాయి కాబట్టి నేను దీన్ని కొంచెం స్ట్రెస్ చేసి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీరు కూడా దీన్ని చదివేటప్పుడు ఈ టాపిక్ గురించి చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మనకి బిట్ పడే ఏరియా కాబట్టి మనం కొంచెం స్ట్రెస్ చేసి చదువుకుంటే మనం లాస్ అవ్వకుండా ఉంటామనే ఉద్దేశంతో. అంతేను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా చెప్పాను ఎలా ఉంది అనేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. టాటా.